వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. శని పేరు వినగానే చాలా మందిలో ఒక తెలియని భయం మొదలవుతుంది. జాతకంలో శని దోషం ఉందంటే జీవితంలో ఆటంకాలు వస్తాయని, శని ప్రభావం ఉంటే కష్టాలు ఎదురవుతాయని చాలా మంది నమ్ముతారు. అయితే అదే శనిదేవుడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి తనను ఆశ్రయించిన భక్తులకు శని ప్రభావం నుంచి ఉపశమనం కలిగేలా వరం ఇచ్చిన క్షేత్రం ఒకటుంది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలోని శ్రీ మందేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ శివుడు మందేశ్వరుడిగా కొలువుదీరితే శనిదేవుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కావటంతో శనీశ్వర స్వామిగా కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శనిదోష నివారణ కోసం తైలాభిషేకాలు చేయించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తుంటారు. అసలు ఈ క్షేత్రానికి అంతటి విశిష్టత ఎలా వచ్చింది? శనిదేవుడు శివలింగాన్ని ఇక్కడే ఎందుకు ప్రతిష్ఠించాడు? స్వామివారికి మందేశ్వరుడనే పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు మందపల్లి ప్రాంతమంతా దట్టమైన దండకారణ్యంగా ఉండేదని స్థల పురాణం చెబుతోంది. ఈ ప్రశాంతమైన అరణ్యంలో మహర్షులు తపస్సులు చేసేవారని, యజ్ఞ యాగాదులు నిర్వహించేవారని పూర్వీకుల నుంచి వస్తున్న కథనం. అయితే అదే ప్రాంతంలో ఇద్దరు రాక్షసులు మహర్షులకు తీవ్ర ఇబ్బందులు కలిగించేవారని చెబుతారు. అశ్వత్థుడు, పిప్పలుడు అనే రాక్షసులు తమ మాయాశక్తులతో బ్రాహ్మణులను, ఋషులను వేధించేవారని స్థల పురాణం వివరిస్తుంది. వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోవడంతో మహర్షులు పరిష్కారం కోసం గౌతమీ నదీ తీరంలో తపస్సు చేస్తున్న సూర్యపుత్రుడు శనిదేవుణ్ణి ఆశ్రయించారు. రాక్షసుల భారీ నుంచి తమను కాపాడాలని శనిదేవుణ్ణి వేడుకున్నారు. మహర్షుల ప్రార్థనలకు స్పందించిన శనిదేవుడు ఆ రాక్షసులను సంహరిస్తానని హామీ ఇచ్చాడని పురాణ కథనం. మహర్షుల అభ్యర్థన మేరకు శనిదేవుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి రాక్షసులైన అశ్వత్థుడు, పిప్పలుడిని సంహరించాడని స్థల పురాణం చెబుతోంది. అయితే సంహరించబడిన వారు బ్రాహ్మణ సంతతికి చెందినవారు అవడంతో శనిదేవుడికి బ్రహ్మహత్య దోషం సంక్రమించిందని పురాణ కథనం. రాక్షస సంహారం చేసినా దోషం నుంచి విముక్తి లభించకపోవడంతో శనిదేవుడు పరమశివుణ్ణి ఆశ్రయించాడు. శివుడి అనుగ్రహం కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడని భక్తుల విశ్వాసం. ఇదే నేటి మందేశ్వర స్వామి క్షేత్రానికి మూల కథగా భక్తులు భావిస్తారు. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఫ్రీ ఆటో ఫెసిలిబాటు కలిగించారు. అంటే లోపల ఇబ్బంది ఉంది, అది ఏ గుడైనా కరెక్టే అది, కానీ ఫ్రీ ఆటో ఒకటి పెట్టారు. అది చాలా సులభంగా వీలుదాయకంగా ఉంది, అది చాలా మంచిది, బాగా చేస్తారు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను కాకినాడ మా వైఫ్ బాబుతోటి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకంగా శనివారం తిలాభిషేకం చేయించుకుందాం అని వచ్చాం. అభిషేకం అన్ని చేయించుకున్నాం, బాగుంది అంతా. శనిదేవుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడింది. తాను ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని నువ్వుల నూనెతో అభిషేకించి నువ్వులు, బెల్లంతో తెలిపిష్టాన్ని సమర్పించి పూజించే భక్తులకు తన వల్ల కలిగే గ్రహదోషాల నుంచి ఉపశమనం లభిస్తోందని శనిదేవుడు వరమిచ్చాడని స్థల పురాణం చెబుతుంది. మందపల్లి మందేశ్వర స్వామి, మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే ఈ యొక్క సనాతన ధర్మం ప్రకారం స్వామివారి ఆశీస్సులు పొందాలని, ఈ యొక్క స్వామివారికి తైలాభిషేకం అంటే అత్యంత ప్రీతికరం. అలాగే భక్తులందరూ కూడా
ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య ఇబ్బందులు కానీ, ఎటువంటి ఇబ్బందులకైనా స్వామివారి తైలాభిషేకం చాలా పరమ పవిత్రమైనటువంటి కార్యంగా భావిస్తూ మరి 50 మంది భక్తులు ఈ యొక్క దేవస్థానానికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా స్వయంభూ అయినటువంటి శ్రీ శనేశ్వర స్వామివారి దేవాలయం రావులపాలెం కొత్తపేట మధ్యలో ఉన్నటువంటి మందపల్లి అనే గ్రామం అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ యొక్క దేవాలయంలో మీ యొక్క ఇబ్బందులకు స్వామివారికి తైలాభిషేకం చేయించుకుని స్వామివారి సన్నిధానంలో ఉండే బ్రాహ్మణులకు నువ్వుల దానం ఇచ్చి మీ యొక్క సమస్యలను స్వామివారికి చెప్పుకుంటే స్వామివారు పూర్తిగా మీకు పరిపూర్ణం చేసి శుభం కలుగుగాక. అందరికీ ఓం నమః శివాయ. అందుకే ఈ క్షేత్రంలో తైలాభిషేకానికి అంతటి ప్రాధాన్యత. శని ప్రభావం ఉందని భావించే భక్తులు ప్రత్యేకంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి శని సంబంధిత దోషాల నివారణ కోసం స్వామివారికి తైలాభిషేకం చేయించుకుంటారు. భక్తి విశ్వాసాలతో స్వామివారిని దర్శించుకొని తమ కష్టాలు తొలగాలని, కుటుంబంలో శాంతి సౌఖ్యం కలగాలని ప్రార్థిస్తారు. నా పేరు శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా. ఇప్పుడు కొత్త రాజధాని మాది దగ్గరలో ఉంటాం మేము. ఇప్పుడు ఫస్ట్ టైం మేము ఈ శనేశ్వరానికి వచ్చాము, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. స్వామివారి ఆశీస్సుల కోసం మేము ఈ కొత్త ఫస్ట్ టైం రావడానికి వచ్చాం కాబట్టి స్వామివారి ఆశీస్సులు మాకు కృపగా బాగా రావాలని కోరుకుంటున్నాము. ఈ క్షేత్రానికి మందేశ్వర స్వామి అనే పేరు రావడం వెనుక కూడా ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శనిదేవుడికి మరో పేరు మందుడు. మందుడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు కావడంతో ఈ స్వామివారిని మందేశ్వరుడు అని పిలుస్తారని స్థల పురాణం చెబుతోంది. అలాగే ఈ క్షేత్రం ఉన్న గ్రామానికి కూడా మందపల్లి అనే పేరు వచ్చిందని భక్తుల విశ్వాసం. యాక్చువల్లీ ఇది చాలా ప్రత్యేకమైన గుడి అని తెలిసింది మాకు. అందు గురించనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనాల్ని చూసిన తర్వాత మరి కొంచెం మాకు ఇది నమ్మకం కలిగింది. మేము కూడా పూజలు చేయించుకున్నాం. ఆల్రెడీ పూజలు కూడా అవుతున్నాయి. చాలా ప్రత్యేకంగా చాలా విశేషంగా కూడా అనిపించింది. ఏర్పాట్లు అయ్యి చాలా బాగున్నాయండి. చాలా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. భోజనం ఏంటి, తర్వాత మొత్తం అన్ని పార్కింగ్ ఏంటి, మొత్తం అన్ని కూడా కొంచెం బాగానే ఉన్నాయండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము ఇక్కడికి వచ్చినందుకు. అంతేకాదు శనివారాన్ని మందవారం అని కూడా పిలిచే సంప్రదాయం ఉందని పురాణ గాథలు చెబుతున్నాయి. అంటే స్వామివారి పేరు నుంచి క్షేత్రం పేరు వరకు శనిదేవుడితో ఉన్న అనుబంధాన్ని ఈ ప్రాంతం తనలో దాచుకుంది. మందపల్లి క్షేత్రంలో ప్రధానంగా కొలువైనది పరమేశ్వరుడే. కానీ ఈ శివలింగాన్ని శనిదేవుడు ప్రతిష్ఠించాడనే విశ్వాసం కారణంగా స్వామివారిని మందేశ్వరుడు, శనీశ్వరుడు అనే పేర్లతో భక్తులు కొలుస్తారు. సదాశివసమారంభాం శ్రీకంఠాచార్యమధ్యమాం శ్రీ బోధానందపర్యంతాం వందే గురు పరంపరాం గౌతమస్య దక్షిణాతీరే సూర్యగుండసమివ భక్తాభీష్టప్రదం దేవం నిత్యతైలాభిషేషం. ఓం పార్వతీ మందేశ్వర స్వామినే నమః. పూర్వం ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు ఇక్కడ అశ్వథుడు, పిప్పలుడు అనే 2 రాక్షసులు ఉండేవారండి. వాళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతి పుత్రుడు, బ్రాహ్మణులు. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ జరుగుతుంటే యజ్ఞ యాగాదులను అవి కూడా పాడు చేస్తూ ఉండేవారు. ఈ ఆలయానికి తూర్పు దిశగా సూర్య భగవానుడు యజ్ఞం చేశారండి. ఆ యజ్ఞాన్ని రాక్షసులు పాడు చేస్తూ ఉండేవారు. అందులో ఒకటి పేరు అశ్వథుడు. అశ్వథుడు అంటే రావు చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వచ్చే వాళ్ళని, చెట్టు రూపంలో ఉండి ఆ చెట్టు దగ్గరికి వచ్చే వాళ్ళని ఆ రాక్షసుడు తినేస్తూ ఉండేవాడండి. పిప్పలుడేమో వేదమంత్రాలు నేర్పిస్తానని చెప్పి విద్యార్థిని తీసుకెళ్లి తినేస్తూ ఉండేవారండి. ఇక్కడ ఉత్తర అన్న తాతపూడి అనే గ్రామం ఉందండి. ఆ గ్రామంలో చతుర్ముఖ బ్రహ్మగారు యజ్ఞం చేశారు. అందుకు పూర్వం ఆ గ్రామాన్ని ధాతాపురం అని పిలిచేవారు. ఈ యజ్ఞ యాగాదన రాక్షసులు పాడు చేయడం వల్ల శని ఆ రాక్షసులిద్దరిని కూడా సంహారం చేశారండి. అందుకు శనికి బ్రహ్మహత్య దోషం పట్టుకుందండి. ఆ దోషం పోవడం కోసం శని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి, ఎవరైతే నేను ప్రతిష్ఠ చేసిన శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలను అని శని వరమిచ్చారండి. భారతదేశంలో శని ప్రతిష్ఠ చేసిన శివలింగం ఇది ఒకటే అండి. శని ప్రభావంతో ఇబ్బందులు
ఎదుర్కొంటున్నామని భావించే భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, తైలాభిషేకం చేయించడం, నువ్వులు బెల్లంతో పూజలు చేయడం ద్వారా మనశ్శాంతి పొందుతున్నామని చెబుతున్నారు. దేశ నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి స్వామివారికి తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు. ప్రతి ఊరిలో శివాలయం ఎలా ఉంటుందో ఇది ఈ ఊరి శివాలయం అండి. ప్రతి ఊరి శివాలయంలో పాలు, పెరుగు ఎలా అభిషేకం చేస్తారో ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి శని ప్రతిష్ఠ చేసిన శివలింగం. పాలు, పెరుగు బదులు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. శని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఎవరైతే వీళ్ళు ప్రతిష్ఠ చేసిన శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు ఉండవని శని వర్మించారండి. శని ప్రతిష్ఠ చేసిన శివలింగం కాబట్టి శనేశ్వరుడు. శనికి ఇంకో పేరు మందునన్, అందుకు మందేశ్వరుడు, మందపల్లి. ఇక్కడ ఈశ్వరుడితో పాటు పార్వతీ అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. పార్వతీదేవిని సప్తమాతృకులు ప్రతిష్ఠ చేశారు. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి బ్రహ్మేశ్వరుడు. ఇంకొక శివాలయం కూడా ఉంది, ఆయన నాగేశ్వరుడు. కర్కోటకుడు అనే సర్పరాజు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారండి. అది స్ఫటిక శివలింగం. శివలింగం మీద సర్పాకారం ఉంటుందండి. 5వ ఆలయం వేణుగోపాల స్వామి, గౌతమ మహర్షి ప్రతిష్ఠ చేశారు. 5వ ఆలయం వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడు. ఈ 5 ఆలయాలు కూడా త్రేతాయుగంలో ప్రతిష్ఠ చేసినవండి, కొన్ని వేల యుగాల సంవత్సరాల నాటివి. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, శివనామ స్మరణ, భక్తుల పూజలు, తైలాభిషేకాల పరిమళం క్షేత్రానికి ప్రత్యేకమైన భక్తి అనుభూతిని కలిగిస్తాయి. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు 9 శనివారాలు అభిషేకాలు చేయించుకుని 9 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళు కోరికలన్నీ తీరి శని దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా బట్టలు వదిలేయాలి, చెప్పులు వదిలేయాలి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఇటువంటి నియమాలు ఏమి రావు. ఎవరైనా ఈ శివాలయానికి, ప్రతి ఊర్లో ఉండే శివాలయానికి ఎలా వెళ్తారో ఈ శివాలయానికి కూడా అలాగే రావచ్చు. శని ప్రతిష్ఠ చేసిన శివలింగం భారతదేశంలో ఇది ఒకటే. ఈ శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. మందేశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయించి తమపై ఉన్న శని ప్రభావం తగ్గాలని భక్తులు ప్రార్థిస్తారు. నువ్వులు, బెల్లంతో తిలిపిష్టాన్ని సమర్పించడం కూడా ఇక్కడి ప్రత్యేక పూజా సంప్రదాయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. భక్తుల దృష్టిలో ఇది కేవలం ఒక పూజ కాదు, తమ కష్టాలను స్వామివారి చెంత ఉంచి తమ భయాలను భగవంతుడికి అప్పగించి మనస్సుకు ధైర్యాన్ని పొందే ఆధ్యాత్మిక మార్గం. అందుకే శనిదోష నివారణ కోసం వచ్చే భక్తులతో ఈ క్షేత్రం ప్రత్యేక రోజుల్లో కిటకిటలాడుతుంది. మిగిలిన శివాలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఇది ఈ ఊరి శివాలయం. ఇక్కడ శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. శివుడిని మించిన శక్తి ప్రపంచంలో ఇంకొకటి లేదు. అందుకు ఇంకా మిగిలిన ఏ నవగ్రహ దోషాలు ఉన్న ఆదిత్యాది నవగ్రహ దోషాలు కూడా ఇక్కడికి వచ్చి తైలాభిషేకం చేసుకుంటే పరిహారం అవుతాయి. జనా సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాని భవంతు. మందపల్లి క్షేత్రం ప్రధాన స్వామివారి ఆలయంతోనే పరిమితం కాదు. ఇక్కడ అనేక ఉపాలయాలు, దైవ సన్నిధులు ఉన్నాయి. సప్త మాతృకలచే ప్రతిష్ఠించబడిన శ్రీ పార్వతీ అమ్మవారి సన్నిధి, బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన బ్రహ్మేశ్వర స్వామి సన్నిధి, అష్టమహానాగుల్లో ఒకరైన కర్కోటకునికి సంబంధించిన విశిష్టతతో కొలువైన నాగేశ్వర స్వామి సన్నిధి, మరియు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా భావించే శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధి. ఇలా ఒకే క్షేత్రంలో అనేక దైవ సన్నిధులు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. గౌతమి మహర్షి ప్రతిష్ఠించిన వేణుగోపాల స్వామివారి సన్నిధి కూడా ఈ క్షేత్ర విశిష్టతలో ఒక భాగంగా భక్తులు భావిస్తారు. మనకి ఈ దేవస్థానం గురించే ఇది వరకు మా వాళ్ళు రావడం జరిగింది. ఆ భగవంతుడి ఆశీస్సులు ఇంతకుముందు కోరికలు నెరవేర్చారు. ఆ నెరవేరం కూడా జరిగింది. వాళ్ళు మాకు తెలపడం ద్వారా మేము ఇక్కడకు రావడం జరిగింది. ఆ శనేశ్వరుని దర్శించుకున్నాం. చాలా సంతృప్తంగా ఉంది. ఆలయ ఏర్పాట్లు కూడా చాలా స్పష్టంగా, సౌక్యంగా జరపడం జరిగింది. ఆ జిల్లా వాసి అశోక్ గజపతిరాజు గారు ఈ ట్రస్ట్కి చైర్మన్ గా ఉండడం మాకు చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందండి. దర్శనం చాలా సంతోషంగా జరిగిందండి. మందేశ్వర స్వామి క్షేత్రంలో శనివారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా శని త్రయోదశి రోజున భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. అలాగే మహాశివరాత్రి పర్వదినం రోజున కూడా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ప్రతి
శనివారం నూనె వినియోగించకుండా కేవలం నేతితో అన్న సమారాధన నిర్వహించే సాంప్రదాయం కూడా ఈ క్షేత్రంలో కొనసాగుతుందని ఆలయ సంప్రదాయాలు చెబుతున్నాయి. మదనపల్లి శనేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ దేవాలయం అంతా బాగానే ఉంది. ఇది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కొంచెం టెన్షన్గా బయలుదేరాం. కానీ ఇక్కడ ఏర్పాట్లు అన్న దేవస్థానం వాళ్ళు అందరూ బాగా ఏర్పాటు చేశారండి. ఇక్కడ కూడా అంత ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. కొంచెం బాత్రూమ్ సైడే కొంచెం ఇబ్బందిగా ఉందనేసి కొద్దిగా జనాలు భక్తులందరూ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం కొంచెం ఈ భక్తులందరూ కొంచెం ఆలోచించాలని కోరుతున్నాను. మందపల్లి క్షేత్రానికి సంబంధించి కొన్ని అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. తడి బట్టలతోనే పూజ చేయాలని, పూజ చేసిన తర్వాత ఆ బట్టలను అక్కడే వదిలి వెళ్లాలని, వెనక్కి తిరిగి చూడకూడదని కొందరు చెబుతుంటారు. అయితే ఇవి ఆలయ ఆచారాలుగా భావించాల్సిన అవసరం లేదని, కేవలం అపోహలేనని ప్రముఖులు, ఆలయ వర్గాలు స్పష్టం చేస్తున్నారు. స్వామివారి ఇక్కడ చాలా దయగల స్వామి, చాలా మహిమగల స్వామి అన్న విశేషంతో మాకు అక్కడ చెప్పిన గురువులు చెప్పారు. వాళ్ళు చెప్పిన ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడకు వచ్చిన వారు ఈ శనీశ్వర స్వామికి అభిషేకం, తైలాభిషేకము, దర్శనం మాత్రం కూడా చాలా మహిమతో ఉంటుందని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. స్వామి ఇక్కడ శివలింగ రూపంలో, శనీశ్వరుడు స్వామి ఇక్కడ శివలింగ రూపంలో ఉంటారు. పార్వతీదేవి సమేతంగా నందీశ్వరుడితో కొలువై ఉన్నారు. క్షేత్రము మందేశ్వర స్వామిగా వెలిశారు. ఇక్కడకు వచ్చిన వారు తైలాభిషేకము, మహారుద్రాభిషేకము ఇవన్నీ చేయించుకున్న వారికి వివాహ దోషాలు, సంతాన దోషాలు, ఉద్యోగ ప్రాప్తి కొరకు, ఉన్నత విద్య కొరకు కూడా ప్రయత్నించే వారందరికీ కూడా చాలా మంచి అద్భుత ఫలితాలను ఇస్తుందన్న నమ్మకంతో, స్వామివారి దయతో మనం అందరం కూడా మేము అలా నమ్మకంతో వచ్చామండి. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే విశ్వాసం. ఆచారాలను తెలుసుకొని ఆలయ నియమాలను పాటిస్తూ పరిశుభ్రతతో ప్రశాంతమైన మనస్సుతో స్వామివారిని దర్శించుకోవడమే ముఖ్యమని ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి. ఇది మేమైతే మొదటిసారిగా వచ్చాము ఖమ్మం నుంచి. ఇంకా మళ్ళీ స్వామివారి దయతో రావాలని కోరుకుంటున్నాము. అన్ని ఆలయ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. తర్వాత కూడా ఈ అభిషేకం తర్వాత కూడా దర్శనానంతరము ఇక్కడ స్వామివారికి నైవేద్యం, నేతితో చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులకు పెడుతున్నారు. స్వామివారు కంపల్సరిగా ఇక్కడ తినేసి అది ఆరగించి వెళ్ళాలి, ప్రసాదంగా స్వీకరించాలని ఒక నియమం కూడా ఉంది. తినేసి వెళ్ళి మన నిత్య కాలక్రమాలు చేసుకోవచ్చు. ఆలయ అభివృద్ధి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అయ్యగారులు అందరూ కూడా మంచి వివరంగా చాలా అర్థవంతంగా చేయించారు. అభిషేకాలు చాలా బాగున్నాయండి. శని అంటే భయపడాల్సిన దేవుడు కాదని, కర్మకు తగిన ఫలితాన్ని అందించే దేవుడిగా శాస్త్రాలు, పురాణాలు వివరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అంటే భయంతో పూజ చేయడం కాదు, నిజాయితీగా జీవించడం, ధర్మాన్ని పాటించడం, పేదలను ఆదుకోవడం, దానధర్మాలు చేయడం, దైవాన్ని స్మరించడం. ఇవన్నీ కూడా భక్తి మార్గంలో భాగమే. మందపల్లి మందేశ్వర స్వామి క్షేత్రం కూడా భక్తులకు ఇదే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తున్న పుణ్యధామంగా నిలుస్తోంది. గౌతమి నది తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న మందపల్లి ప్రకృతి ప్రశాంతతతో, పురాతన ఆధ్యాత్మికతతో, పురాణ విశ్వాసాలతో ప్రత్యేకమైన క్షేత్రంగా నిలిచింది. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా స్వామివారి సన్నిధిలోకి అడుగుపెట్టి తమ బాధలను, కోరికలను, మొక్కులను స్వామివారి చెంత ఉంచుతారు. తైలాభిషేకం చేయించుకొని శివనామ స్మరణ చేస్తూ తమ జీవితంలో మంచి మార్పులు రావాలని ప్రార్థిస్తారు. ఒకవైపు శివభక్తి, మరోవైపు శనిదేవుడి అనుగ్రహంపై విశ్వాసం. ఈ రెండిటి సమ్మేళనమే మందపల్లి మందేశ్వర స్వామి క్షేత్రానికి ప్రత్యేకత.
క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడి అనుభవం ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ స్వామివారి సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు కలిగే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రం ప్రత్యేకం. శని దోష నివారణ కోసం వచ్చినా, శివుడి దర్శనం కోసం వచ్చినా, మొక్కు తీర్చుకోవడానికి వచ్చినా, మనశ్శాంతి కోసం వచ్చినా స్వామివారి సన్నిధిలో కాసేపు గడిపిన భక్తుడు ఒక ఆధ్యాత్మిక ప్రశాంతతతో తిరిగి వెళ్తాడని భక్తుల విశ్వాసం. అందుకే మందపల్లి కేవలం ఒక ఆలయం కాదు, పురాణాన్ని, పరమేశ్వర భక్తుని, శనిదేవుడి విశిష్టతను, భక్తుల విశ్వాసాన్ని తనలో మేళవించుకున్న ఒక దివ్యక్షేత్రం. శనిదేవుడే శివలింగాన్ని ప్రతిష్ఠించిన క్షేత్రంగా విశ్వాసం. శనిదోష నివారణకు తైలాభిషేకం ప్రత్యేకత, అనేక దైవ సన్నిధులతో ఆధ్యాత్మిక వైభవం, ఇవన్నీ కలగలిపితే అదే మందపల్లి మందేశ్వర స్వామి క్షేత్రం. శని ప్రభావం నుంచి ఉపశమనం కలగాలని భక్తులు ఇక్కడ తైలాభిషేకాలు చేస్తారు. అయితే భక్తి అంటే భయం కాదు, విశ్వాసం అనే సందేశాన్ని ఈ క్షేత్రం అందిస్తుంది. శివుడి సన్నిధిలో శని అనుగ్రహాన్ని కోరుతూ తమ కష్టాలు తొలగాలని, కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని కోరుకునే భక్తులకు మందపల్లి ఓ ఆధ్యాత్మిక చిరునామాగా నిలుస్తుంది. శ్రీ మందేశ్వర స్వామి వారి కృప అందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమః శివాయ.